అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధ్యంతను నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిచ్చుండగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిచ్చుండగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో మమ్మల్నందరినీ అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో నామములో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్త 21వ అధ్యాయం 34 నుండి దైవ వచనములు. తుచ్చ విషయాసక్తితో, త్రావుడుతో, చీకు చిందలతో మీ హృదయములో మందముగా కాకుండా అప్రమత్తులుగా ఉండుడు. లేనిచో ఆ దినము ఆకస్మికముగా ఉచ్చువలే వచ్చి పడను.
ఏలైనా ఆ రోజు భూలోక వాసులందరి పైకి వచ్చును. మీరు రానిన్న సంఘటనల నుండి తప్పించుకొని మనిషి కుమారుని సమక్షమున నిలబడుటకు కావలసిన శక్తిని పొందుటకు ప్రార్థించుచు జాగరులై ఉండుడి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు నాథనియందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ఆదివారం నాడు ప్రభు సన్నిధిలో హాఫ్సేపు ఉన్నప్పుడు మనకు ఇచ్చినటువంటి ఈ రోజు ధ్యానం చేయబోచున్నటువంటి వచన భాగము లూకా సువార్త 21వ అధ్యాయము 35 నుండి 4 నుండి వచనములే మనం ఇప్పుడు విని ఉన్నాం. ఒక్కసారి ఈ వచనముల యొక్క ధ్యానం చేసినప్పుడు మనకు దేవుడు అనుగ్రహించిన వాక్యములన్నిటినీ మనం ఒకసారి నోటు చేసుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయం 25వ వాక్యము మరియు 26వ వాక్యము, లూకా సువార్త 21వ అధ్యాయం 9వ వాక్యము, కీర్తన 98:9, లూకా 17వ అధ్యాయం 24, 25, కీర్తన 119, 130 మరియు 135, సొలొమోను యేసునాని గ్రంథం 7వ అధ్యాయం 23 మరియు 30 వచనములు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8 మరియు 9 వచనములు, 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1, 2 మరియు 2 వచనములు, రాజుల దినచర్యలు మొదటి గ్రంథము 4వ అధ్యాయం 10వ వాక్యం, అపొస్తలుల చర్యలు 7వ అధ్యాయం 55 మరియు 56 వాక్యములు, అలానే అపొస్తలుల చర్యలు 6వ అధ్యాయం 10వ వాక్యం మరియు 15వ వాక్యము, యాకోబు రాసినటువంటి యాకోబు గ్రంథము, జోబు గ్రంథము 36వ అధ్యాయం 15వ వాక్యము, మరియు యోబు గ్రంథం 14వ అధ్యాయం 21వ వాక్యము, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వాక్యము. ఈ వాక్యములు మరియు మనకు వచ్చేది మత్తయి సువార్త 6వ అధ్యాయం 26, 27, యెషయా గ్రంథము 43, 44వ వాక్యము, 43వ అధ్యాయం 4వ వాక్యం. ఈ వాక్యముల ద్వారా మనము చదివినప్పుడు మనకు దేవుని యొక్క ప్రేమ ఏమిటో అని, ఆత్మ నడిపింపు, దేవుని యొక్క ఆ సన్నిధిలో మనం ఆత్మ ఎట్టుండాలని కూడా తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొట్టమొదటిగా మనకు ఒకసారి చూస్తాం లూకా సువార్త 21వ అధ్యాయం 34 నుండి 30 వచనములు. తుచ్చ విషయాసక్తితోనూ త్రాగుడుతోనూ చీకు చింతలతోనూ మీరు మత్తులుగాక అప్రమత్తులై ఉండు. లేనిచో ఆ దినము ఆకస్మిక ఉచ్చువలే వచ్చి పడెను. చూడండి, తుచ్చ విషయాసక్తితోనూ మరియు చీకు చిందులతోనూ మరియు త్రాగుడితనముతోనూ మనం ఈ ప్రపంచంలోని కార్యానికి మనము నిమిత్తమై ఉండకూడదు. మనం ఏం చేయాలి? 36వ వాక్యముల ప్రభు తెలియచేస్తున్న ఒకసారి చూస్తాం. 36లో మనం చేయవలసిన కార్యం ఏమిటి అని తెలియచేస్తున్నాం. 36వ వాక్యం, మీరు రానున్న సంఘటనల నుండి రక్షింపబడుటకును మీరు రానున్న సంఘటనల నుండి రక్షింపబడుటకు మనుష్య కుమారుని సమక్షమున నిలవబడుటకును కావలసిన శక్తిని పొందుటకును ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన
చెయ్యుడు. చెయ్యుండి. అప్పుడు ప్రభు సమక్షములో నిలబడటమే గొప్ప కార్యం. దానికి కావలసిన శక్తి మనకు కావాలి. ఆ శక్తి కోసం ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితాన్ని నడిపించాలని ప్రభు ఆదేశిస్తున్నాం. ఇప్పుడు రానిన్ను సంఘటన లూకా సువార్త మనం చూస్తుండే 21వ అధ్యాయము 25, 26 వాక్యములు మనం చూస్తుండే ఆ రానిన్ను సంఘటనలు ఏమిటి అని తెలియచేస్తున్నాం బిడలారా. సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును. భూమిపై జాతులకు గట్టుగాలము దావిరించును. సముద్ర తరంగ గర్జనలతో ప్రజలల్లా అల్లకల్లోలమగుదురు. చూడండి, ప్రజలల్లా అల్లకల్లోలం అవుతుంది. ఇలాగే వాతావరణం దేవుడు సృష్టింపబడినటువంటి మూల పదార్థాలన్నీ చాలా విధాలుగా మారూపం పొందుతుంది, విపరీతమైన స్వభావాలు చూపిస్తుంది అని మాట. అలాగే ఉన్నప్పుడు దేవుని యొక్క సమక్షము ధైర్యముతో ఉండుటనే శక్తి మీరు పొందాలి. లూకా సువార్త 21వ అధ్యాయము 9వ వాక్యం ఒకసారి చూస్తాము. యుద్ధములను విప్లవములను గూర్చి వినినప్పుడు మీరు భయపడవలదు. మొదట ఇవి అన్నీ జరిగి తీరును, కానీ అందులోనే అందము రాదు అనెను. అందులోని అందము రాదు. ఏది? విప్లవము, యుద్ధము, కలహము, కరువుగాటలు, ఇదిగో ఇలాగ చాలా విధాలుగా మానవులు ఇంతవరకు వినిపలేనటువంటి విధాలుగా కొన్ని కొత్త వైరస్ కూడా వస్తుంది అని మాట. అలాగే ఇదన్నీ వచ్చినప్పుడు మీరు దీనితో అంత్యమైంది అని అనుకోద్దు. కాచుకొని శక్తితో దేవుని యొక్క ఆ రాగడ కోసం దైవ సమక్షములో పవిత్రంగా ఉండటానికి మీరు ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ ప్రార్థన చేసినప్పుడు లూకా సువార్త 17వ అధ్యాయం 24, 25. లూకా సువార్త 17వ అధ్యాయం 24, 25 వాక్యములు ఒకసారి మనం చూడవచ్చు. ఏలైనా మెరుపు మెరిసి ఒక దిక్కు నుండి మరొక దిక్కు వరకు ప్రకాశించినట్లు మనిషి కుమారుని రాకడ ఉండును. ముందుగా అతడు అనేక శ్రమలను అనుభవించి ఈ తరము వారిచే నిరాకరింపబడవలేను. చూడండి, అనేక శ్రమలు అనుభవించి ఈ తరములచే నిరాకరింపబడను. అలాగే ఆ నిరాకరించిన వ్యక్తిని మనం స్వీకరించాలి. కారణము, అనేక వ్యాధులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఎవరైతే ఈ మానవ జాతులు, అన్యులు, దైవ భయం లేనివారు, దైవ విశ్వాసం లేనివారు, పవిత్రంగా లేనివారు, ఈ లోక సంబంధమైన కోరికలతో మాత్రం జీవించిన వారు ఆ ప్రభువుని నిరాకరిస్తారన్నమాట. అప్పుడు వారికి రక్ష రానే రాదు అని అర్థము. కాబట్టి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో 6వ అధ్యాయము 1, 2వ వచనములో ప్రభు తెలియచేయనిది ఏమనగా, మీరు పొందిన దేవుని కృపను కాబట్టి బిడలారా, మీరు ఆ జ్ఞానస్నానము ద్వారా, పవిత్రమైన బలి ద్వారా, ఆ పాప సంకీర్తనం ద్వారా, దేవుని యొక్క వాక్యాల ద్వారా, ఆ వడకములో వచ్చి పొందినటువంటి పవిత్రాత్మ శక్తి ద్వారా పొందినటువంటి దేవుని కృప, వ్యర్థము చేయరాదు. ఆ వ్యర్థము మీరు చెయ్యకూడదు. ఇలాగ ప్రపంచంలో వివిధ రకాలుగా మనకు అనుకుని విధాలుగా అంటే విపరీతమైనటువంటి సంఘటనలు, ప్రపంచ మూల దాదులు, ఆ పంచభూతాలు మార్పులు కలిగినప్పటికీ కూడా దేవుడు మనలో ఉంటుంది. ఆ శక్తితో మనం దేవుని సన్నిధిలో ఉండటానికి శక్తి ఆర్జించటమే, పొందటమే ప్రతి ఒక్క దేవుని యొక్క బిడ్డలకు ఉన్నటువంటి గుణము. దానికోసం ఆ బిడ్డలు సంపాదించుకొని శక్తితో ఉన్నప్పుడు అది దేవుడిచ్చిన వరమే, కృపయే. ఈ కృప మీరు వ్యర్థం చెయ్యకూడదు. కనుక ఏలైనా అనుకూల సమయము
సమయమున నిన్ను ఆలకించి తిని ఆ అనుకూల సమయమున నిన్ను ఆలకించి తిని రక్షణ దినమున నిన్ను రక్షణ దినమున నిన్ను తోడ్పెడితిని తోడ్పడుతుని అని దేవుడు చెప్పుచున్నాడు కదా. అని దేవుడు చెప్పుచున్నాడు కదా. ఆయనచో ఆలకింపుడు. ఆయనచో ఆలకింపుడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము. ఇదిగో ఇప్పుడే మీకు అనుకూలమైన సమయం, మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదే రక్షణ దినము. ఇదే రక్షణ దినం. కారణం నీ ప్రియమైన వాడు, అమూల్యమైన వాడు. యెషయా 43:4 దేవుడు అనుగ్రహించిన గొప్ప వాగ్దానం అది. 43:4 నేను నీ కొరకు ప్రతిగా నరులను త్యజించుదును, నీ ప్రాణములకు బదులుగా జాతులను త్యాగము చేయదును. నీవు నాకు అమూల్యమైన వాడవు, నేను నిన్ను ప్రేమింతును, నిన్ను సమ్మానింతును. నీవు నాకు అమూల్యమైన వాడవు, నేను నిన్ను సమ్మానింతును, ప్రేమింతును. ప్రియులారా, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఎన్నో బంగారమయ మాటలు, పెద్ద పెద్ద ఆఫర్ ఇస్తారు. అయితే మన యేసయ్య మాత్రం చెప్పినటువంటి ఈ ప్రవచనము అది శాశ్వతమైనది. మన జీవితంలో యోగ్యతను బట్టి కాదు, ఆ దేవుని యొక్క అనంతమైన కారుణ్యముతో దేవుడు ఇచ్చిన గొప్ప వరమే ఇది. ఈ కృప మనము నాశనం చెయ్యకుండా ఉండాలి. అలాగ ఉన్నప్పుడు మాత్రమే ఆ దేవుని యొక్క రాకడలో మనం సంసిద్ధంగా ఉండి శక్తితో ప్రార్థనలో గడపటానికి సాధ్యమయ్యేది. ప్రైజ్ ది లార్డ్. అలాగే మనం ఉండాలంటే కీర్తన 119:130 ప్రభు తెలియచేయనిది ఏమనగా 119:130 నీ వాక్యముల వివరణము వెలుగును దయచేయును. ఆ దేవుని యొక్క వాక్కు మనలో అండబెట్టుకొని ఉండాలి. ఆ వాక్య యొక్క వివరణలు మనకు జీవమునిస్తారు అని మాట. ఇంకా తెలివి లేని వారికి తెలివి పుట్టించను. ఆ తెలివి పుట్టించను. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎలాగ నడవాలనేటువంటి తెలివి మనకు అనుగ్రహిస్తున్నారు. ఎప్పుడు ఈ దేవుడిచ్చిన గొప్ప వాగ్దానమైన నీ అమూలమైన వాడవు కనుక ఎల్లవేళలా దేవుని స్తుతించుకొని దేవుని యందు మన మనసు ఉంచుకొని తలంబలు ఉంచుకొని జీవించినప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:8-9 ప్రభు తెలియచేయనది ఏమనగా కనుకనే మనము సంపూర్ణ ధైర్యముతో ఉండి ఈ భౌతిక శరీరమును త్యజించి ప్రభు సన్నిధిని చేరుడయే మేలని తలందుము. చూడండి, భౌతిక శరీరాన్ని దాని కోరికలను ఆశాపాశలన్నిటి మనం త్యజించి దేవుని సన్నిధిలో చేరటమే చాలా శ్రేష్టమైన మనం గ్రహించాలి. అప్పుడు అన్నిటికంటే అధికముగా మనము ఈ గృహమున ఉన్నను దీనిని విడిచినను ఆయనను సంతోషపెట్టవలయుననేది వాంఛిదుము. చూడండి, ఇప్పుడు దేవుని సంతోషపెట్టి జీవించటమే అది మన యొక్క గురి, దానికి వాంఛ. మనకు ఉండవలసిన వాంఛ ఒక్కటే అండి ప్రియలారా. ఈ ప్రపంచంలో మనం ఉన్ననాళ్ళు ఉన్నంత వరకు ఆ యేసయ్య మాత్రం సంతోషపెట్టుకొని జీవించాలి. అప్పుడు మనకు ఎటువంటి కొదవ రాదు, ఎటువంటి లోపాలు రాదు. ఎందుకంటే ఆ సర్వోన్నత శక్తి గలనటువంటి ఆ దేవుని యొక్క కుడి ప్రక్కన మన కోసం వేచి ఉన్న యేసయ్య సంతోషపెట్టడం తండ్రి దేవుని సంతోషపెట్టినలాగా మారుతుంది అని మాట. అప్పుడు ఆ సంతోషము వలన మనకి ఎటువంటి లోపాలు లేకుండా దేవుడు నిండుగా మనల్ని అనుగ్రహిస్తారు. అలాగే అనుగ్రహించినప్పుడు ఆ ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం ఇది. రాజుల దినచర్యలలో దాని మొదటి గ్రంథం 4వ అధ్యాయం మనకు 10వ వాక్యం చెప్పటం ఏమనగా మనకు ఉండవలసిన ప్రార్థన మనోభావం. అతడు ఇశ్రాయేలు దేవుని ప్రార్థించి, ప్రభు నన్ను దీవింపుము, నాకు భూమిని సమృద్ధిగా దయచేయుము. నిన్ను దీవింపుము, నా భూమిని సమృద్ధిగా దయచేయును. నీవు నాకు
బాసడగా నుండుము. నీవు నాకు బాఫుట్టగా ఉండును, నిన్ను దీవించి నాకు బాఫుట్టగా ఉండాలని. చూడండి, కొన్ని ట్రాన్స్లేషన్ ఇంకా వేరొక భాషలోనా అంటే ఇంగ్లీష్లో కానీ మిగిలినటువంటి మలయాళంలో ట్రాన్స్లేషన్ ఏమి, మీకున్నటువంటి ఆ బౌండరీ, మీకున్నటువంటి సరిదిద్దులు అంటే మీకున్నట్టు ఫెన్సింగ్ మీరు విస్తారం చేయాలి. ఇదిగో మీలో ఉన్నటువంటి లోహాశాభాషల వలన ఈ లోహపు స్వభావాలు, కోపం, కక్ష, ఈర్ష్య అనేటువంటి ఈ పైశాచ శరీరము నుండి వచ్చినటువంటి దీని వలన మీలో ఉన్నటువంటి దైవత్వము అనగా దేవుని యొక్క స్వభావం అనగా ప్రేమ, ఇదిగో తగ్గించి నీ ప్రతి ఒక్కరికి ఇదిగో ఫెన్సింగ్ చేసి పెట్టి ఉంటారు. అది విస్తారం చేయాలని అక్కడే ఆ యుద్ధ వీరుడు అయినటువంటి ప్రవక్త ప్రార్థన చేశారు. ప్రభువా, నీ యొక్క విస్తారం చేయాలి అంటే విశాలంగా నేను మార్చండి. నీవిచ్చినటువంటి గొప్ప బహుమతి అమూల్యమైన వాడవు, అది నేను నా మాటల ద్వారా క్రియల ద్వారా అనేక మందికి ప్రేమ పంచి ఇవ్వాలి. అప్పుడు నాలో భయం ఉండదు. మత్తాయి సువార్త 6వ అధ్యాయం 26-27 వాక్యములు మనం చూస్తుంటే ఈ గొప్ప సందేశం చూడవచ్చు. మీకు ఎటువంటి భయపడాలని అక్కర్లేదు, నేను నీకు తోడుగా ఉంటాను. నీవు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నశించిపోయిన కార్యాన్ని గురించి, భోజనాన్ని గురించి, ఆ వస్త్రాన్ని గురించి, మీ తల ఎండ్రికల గురించి ఏమీ ఆగుల అన్ఫేటీతో ఉండటానికి, వరితో ఉండటానికి అక్కర్లేదు. నేను నిన్ను రక్షించిన వాడు. కారణం దేవుడు మనకి ఇచ్చిన సందేశం ఇది. యోబు గ్రంథం మనం చూడవచ్చు 34 యోబు గ్రంథం 14 అధ్యాయం 21 వాక్యం. ఆ మీదట అతని తనయులు పేరు ప్రతిష్టలు తెచ్చుకొనను, అపకీర్తి తెచ్చుకొనను, అతనికేమీ తెలియదు. చూడండి, అపకీర్తి ద్వారా మనలో వచ్చేది ఇది. దేవుని యొక్క ఈ లోకాశాభాషల వలన అపకీర్తి తీసుకొని దేవుడిచ్చిన కృప నష్టమైపోతుంది. అందుకు బైబిల్లో మనం చూస్తుంటే ఒక గొప్ప సందేశం, ఒక ప్రవక్త ఉన్నారు, దేవునికి సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి. ఆయన దేవునితో చేరలో ఉండి ఆ కార్యాలను నడిపించినప్పుడు వచ్చినటువంటి గొప్ప కార్యం అది అపొస్తలుల చర్యల్లో మనం చూస్తే కనపడుతుంది. 7వ అధ్యాయం 56, 55, 56. ఈ 55, 56 చదవకముందు 6వ అధ్యాయం 10 మరియు 15 వాక్యం చూస్తాం. అపొస్తలుల చర్యలు 6వ అధ్యాయం 10వ వాక్యం. ఎఫ్తఫాన్ అనేటువంటి వ్యక్తి యొక్క ముఖాన్ని ఎలా మారింది. దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి శక్తి పొందినప్పుడు ఆయనకి తెలియకుండా ఆయన చూచిన వారికి కూడా మార్పు కలుగుతుంది. అది చాలా మార్పు కలిగింది, ఆయనలో పెద్ద జ్ఞానం కలిగింది. చూస్తా మాటల అతడు కనబరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. చూడండి, ఎఫ్తఫానుతో మాట్లాడినప్పుడు ఆయనకి వచ్చిన జ్ఞానము కానీ, ఆయన ఆత్మ శక్తి కానీ, దానికి ఎదురుగా ఎవరు మాట్లాడలేకపోయినారు. ఇంకా 15వ వాక్యం 15. అక్కడ ఆ న్యాయసభలో కూర్చున్న వారందరూ స్టెఫాను వైపు తెరిచు చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనిపించెను. చూడండి, దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన పవిత్ర వరచినప్పుడు ఆయన ముఖం కూడా మారిపోయింది. ఆ సంగతి ఆయనకి తెలియకుండా అక్కడే ఆయన శత్రువులు అయినటువంటి ఆ న్యాయ సంఘములో కూర్చున్న వారందరికీ ఇదిగో దైవదూతల యొక్క ఆ ముఖం మాదిరి అయింది, అంత వెలుగు వచ్చింది. చూడండి, ఇంకా 7వ అధ్యాయం 55, 56 వాక్యం చూస్తా. ఆయన స్టెఫాను పవిత్రాత్మతో నిండి ఉండనై వారి ముఖం వైపు చూడగా అతనికి దేవుని మహిమయు
దేవుని కుడి పక్కన యేసు నిలువబడి ఉండుటయు కనబడెను. అప్పుడు అతడు, చూడుడు, పరలోకము తెరవబడినట్లు నాకు కనబడుచున్నది, మరియు మనుష్య కుమారుడు దేవుని కుడి పక్కన నిలువబడి ఉన్నాడు అని పలికెను. చూడండి, ఆయన చంపిన సమయంలో, కరాలతో కొట్టిన సమయంలో ఆ ఆకాశ వైపు చూచినప్పుడు దేవుని యొక్క ముఖాన్ని, దేవుని యొక్క దర్శనం పొందినటువంటి శిష్యుడే ఎస్తఫాను. చూడు, దేవుని యొక్క మాట ద్వారా, ఆత్మ ద్వారా నడిపింపు కలిగినప్పుడు పరలోక చేరటమే నా గమ్యము, ఆయన సన్నిధిలో ఉండటమే నా గమ్యము అని ఆ ఆలోచన దీలోక ఆశాభాషలు వదులుకొనినప్పుడు ఆయన ఆ చివరి ఆ నామములు యేసయ్య నామం పలికినప్పుడు ఆకాశాలు తెరచి, పరలోక రాజ్యం తెరచి ఆయన చూచేది దేవుని యొక్క సింహాసనం వద్ద కూర్చున్న యేసయ్య ఆ కోడాని కూడా బృందంలో ఉన్నట్టు దూదలని చూచి సంతోషముతో, ఆనందముతో ఆయన నిండిపోయినారు. ప్రియులారా, కీర్తన 31వ అధ్యాయం మనము 6వ వాక్యములు చూస్తుండే ఏమనగా 16వ వాక్యములో కుడి చేయి పైకది, నీ ముఖ తేజస్సు నీ దాసుని మీద పడినిండు, నీ కర్ణతో నన్ను కాపాడుము, నీ ముఖ తేజస్సు నీ దాసుని మీద పడనిండు, నీ కర్ణతో నన్ను కాపాడుము. చూడండి, మనకు అవసరమైంది దేవుని యొక్క ముఖ తేజస్సు మన మీద, మన నీడ మన మీద పడాలి. అది ఈ ప్రపంచంలో మనం పొందినటువంటి గొప్ప బహుమతి. అందుకే యేసయ్య, నేను అమూల్యమైన వాడవు, నీ ఏదానికని భయపడదు. ఇదిగో ఈ ఆకాశంలో చాలా విధాలుగా నక్షత్రాలు, ఈ ఆకాశ సృష్టింపబడిన వస్తువులన్నీ మార్పు రూపాలు కలుగుతుంది, నీకు క్లేశాలు వస్తుంది, బాధలు వస్తుంది, అయితే కూడా నా ముఖ తేజస్సు మీ మీద పడాలి. ఆ మోహ తేజస్సు పడటానికి దాసుడుగా ఉండి నీ ప్రార్థన చెయ్యి. అప్పుడు దేవుని యొక్క గొప్ప వెలుగు నీలో వచ్చిందండి, ఆ కరుణతో నడవడానికి సాధ్యమవుతుంది. అక్కడ మన ప్రపంచాన్ని మనం గెలింపొందినటువంటి వారు అవుతారు. అందుకే సొలొమోను యేసునాయన గ్రంథం 7వ అధ్యాయం 23వ వాక్యములో అటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి గుణాలు దేవుడు తెలియజేస్తున్నాం బిడలారా. సొలొమోను యేసునాయన గ్రంథం 7:23 నుండి చూస్తా. ఎదిరింప శక్యం కానిది, ఉపకారము చెయ్యునది, నరులతో స్నేహము చెయ్యునది, స్థిరమైనది, నమ్మదగినది, వివరమునకు లొంగినది, సర్వశక్తి కలది, సర్వమును పరీక్షించున్నది, జ్ఞానాత్మకులమును పునీతములను సూక్ష్మములైన ప్రాణులన్నిటిలోనికి ప్రవేశించున్నది. చూడండి, అన్ని విధాలుగా కార్యములు జాగ్రత్తపడుకునేటువంటి ఒక్క దాసుడిని గురించి తెలియచేసిన కార్యములే మనము సొలొమోను యేసునాయన గ్రంథం 7వ అధ్యాయం 23లో మనం చూచేది. ఆయనకున్నటువంటి గుణగణమాలి, ఆ గుణగణముతో మనం ఉన్నప్పుడు దేవుడు చెప్పేది ఏమి? యోబు గ్రంథం 36వ అధ్యాయం 15వ వాక్యము, 36:15. అక్కడే 36:15లో కనపడేది, నీకు వచ్చిన బాధల ద్వారా నీకు రక్షణ కనిపిస్తుంది. ఆయన శ్రమల ద్వారా నరులకు పాఠములు నేర్పు, ఆయన శ్రమల ద్వారా నరులకు పాఠం నేర్పును. బాధల ద్వారా వారి కన్నులను తెరిపించును. చూడండి, శ్రమల ద్వారా పాఠం నేర్పించును, బాధల ద్వారా వారి కన్ను తెరచును. అమూల్యమైన వాడవు కాబట్టి నీకు బాధలు ఇచ్చినట్టు దాని వెనుక ఒక కృప ఉంది. అందుకే యోహాను సువార్తలో మనం చూస్తుండే 16వ అధ్యాయం 33వ వాక్యములో,
యోహాన్ సువార్త 16:33 మీరు నాయందు శాంతిని పొందుటకు మీరు నాయందు శాంతి పొందుటకు మీతో ఈ విషయములను చెప్పుచున్నాను. నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. లోకమున ఆ, మీరు కష్టములు పాలగుదురు గాని ఉమ్, ధైర్యము వహింపుడు. ఆ ధైర్యము వహింపుడు. నేను లోకమును జయించుదిని. నేను లోకమును జయించిదిని. కాబట్టి నీవు ఈ లోకముల కష్టములు భయపడకుండా ఉండు. నీవు నాకు అమూల్యమైన వాడవు కనగా, నాకు ప్రియమైన వాడవు కనగా ఈ బాధలని మీ మునిగిపోకూడదు. నేను నీ చేయబట్టి కొని నడిపించిన వాడవు కనగా ఈ బాధలలో నా వైపు చూడండి. నా ముఖ తేజస్సు నీ మీద పడినప్పుడు ఈ బాధలు ఏమాత్రం నీకు అంత శక్తివంతమైనది కాదు, నిర్జీవమైనది అని ప్రభు తెలియచేస్తున్నా. కాబట్టి ప్రియులారా, ఈ బాధల నుండి వైదొలగాలంటే మనం ఏం చేయాలి? యాకోబు రాసిన పత్రికలు మనం చూస్తున్నా, నాలుక జాగ్రత్త పెట్టుండి. ఆ నాలుకని గురించి పాపం చేయకుండా మన మనసులో యేసయ్య అప్పరోమల వచ్చిన యేసు ప్రభువుని మనము జాగ్రత్త భయభక్తితో కాపాడుతూ ఎప్పుడు మంచి మాటలతో అందరికీ మంచిగా చెప్పుకొని ఉన్నప్పుడు మన జీవితంలో కూడా మాటలు క్రియలలో వచ్చినప్పుడు ఆ తేజస్సు మన మీద వచ్చి పడుతుంది. అలాగా పడినప్పుడు దేవుని కరుణతో దేవుడు కాపాడినప్పుడు ఆ దేవుని యొక్క రాకడలో మనకు ఆ కావలసిన బలము, ఆ ప్రభు యొక్క రాకడలో నిలబడి ఆ ప్రభుని ముఖకాంతి చూచుటానికి కృప మనకు లభిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియలారా, ఆ దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప సందేశాన్ని, గొప్ప కృప, నేను అమూల్యమైన వాడవు కనుక ఈ ప్రపంచ శక్తిని మీరు దాని మీద నీ మనసుంచి బాధపడకుండా దేవుని చేరలో నుండి ముఖకాంతి చూడడానికి, ఆ ముఖ తేజస్సు ఎల్లప్పుడు మా మీద పడాలని ప్రార్థన చేసి కరుణతో ఉండటానికి కృప మనకి ఆరాధనలు అడుగుతాం. కుడి చేయి పైకెత్తి ఎడమ చేయి హృదయం పెట్టుకొని ప్రార్థిస్తూ, అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించిన యేసయ్య, మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్య పరిచర్యల ద్వారా అనేక మందికి ప్రార్థన చేసే వరము, రోగశాంతి ఇచ్చే వరము, అన్ని విధాలుగా ఉన్న బాధల నుండి విడుదల ఇచ్చి అనుగ్రహించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ ఆరాధనలో ఒక గర్భిణి అయిన సహోదరికి ఆమె గర్భములో ఉన్న శిశువుని దేవుడు ఆ పవిత్రాత్మతో నింపుతున్నారు, అనుగ్రహిస్తున్నా. పవిత్రాత్మ అభిషేకముతో అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మద్యపాన లేఖరి పదార్థాలు వాడుకున్నటువంటి ఇద్దరికి దాని నుంచి విడుదల ఇచ్చి దేవుడు ప్రత్యేకంగా అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కుడి చేయి పైకి లేపటానికి కుదరలేని ఒక సహోదరియే దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. నోటిలో ఎప్పుడు పుండుంది, అది ఏ భోజనం భుజించినప్పుడు పగులుతుంది. అటువంటి ఒక సహోదరికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నడునొప్పి ఉన్న ముగ్గురికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మోహాల నొప్పి, మోహరించట కుదరలేని 6 మందికి అటువంటి విడుదల ఇచ్చి ఆ మోహరించి ప్రార్థన కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అరికాలి లోపలి ఎముకల నొప్పి ఉన్నటువంటి ఒక సహోదరిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇద్దరికి భవనం ఇల్లు కట్టడానికి ఆటంకంగా ఉన్నట్టు 2 కుటుంబానికి ఆటంకాల దేవుడు తీసి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్థలం కొనటానికి అమ్మటానికి ఆటంకాలంగా ఉన్నటువంటి 2 కుటుంబానికి ఇద్దరికి దేవుడు విడుదల ఇచ్చి స్థలం అమ్మడి పోవటానికి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. కుటుంబంలో భర్తతో కుటుంబ పార్ట్నర్తో ఐక్యత లేనిటండి
ఇద్దరు దంపతులకి, రెండు కుటుంబములైన వారికి దేవుడు ప్రత్యేకంగా సఖ్యముతో కుటుంబ జీవితం నడిపించడానికి కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇద్దరికి రోగ స్వస్థత వరాలు ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. 6 మందికి జపమాల చెప్పుటానికి, ఆ జపమాల మర్యాద లేక సాన్నిధ్యం పొందటానికి కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 చిన్న పట్టుబడి మనం దేవుని స్తుతిస్తాం. యేసయ్య నీ ప్రేమ నా స్వందము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీ ప్రేమ నా స్వందము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. ఈనాడు ఆరని నా దీపము, నా జీవితానికి ఆధారము. ఇమ్మను ఏలుగా నీ స్నేహము, నాలోన నిత్యము ఒక సంబరం. యేసయ్య నీ ప్రేమ నా సొందము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. ప్రియులారా, ఈ ఆరాధనలో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ సమర్పించి వారి యొక్క ఉద్దేశములు, కుటుంబాన్ని, విజ్ఞాపములన్నిటిని సమర్పించి ప్రార్థిస్తాం. కీర్తన 31:16. నీ ముఖ తేజస్సు నీ దాసుని మీద పడనిండు, నీ కరుణతో నన్ను కాపాడుము. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్న, మరి ముఖ్యంగా హైదరాబాద్ నుండి మరి ఫాది సుందర్ రెడ్డి కుటుంబము, మనవి మరి అషీర్ వారి బిడ్డలు దైవ భక్తితో నడవడానికి, మరి వరంగల్ నుండి ఏరవ సుందరి బోయపాటి లేదా స్ట్రోక్తో సఫర్ అవుతున్నాం, విడుదల కావాలని కోరుకుండా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. విజయవాడ నుండి ఈదర కంచర్ల నీలయ్య ఆర్తి ఇబ్బందుల నుండి విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి కోనసీమ నుండి ప్రసాద్ ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొంది ఆర్తి ఇబ్బంది నుండి విడుదల పొందటానికి, తెలుగాని నుండి అరుణ కుటుంబము ప్రార్థన సహాయం అడిగారు. గుండెక్కల నుండి కవుట్టికి రుక్మిణి కే వికాస్కి మంచి ఫ్యూచర్ కోసము, వరంగల్ నుండి సున్నద బాలరెడ్డి అప్పు విడుదల పొంది సాహితీ అఖిల్ వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసం, తెలుగు నుండి మడంపల్లిలో నుండి జ్యోతి రెడ్డి దేవుని అనుగ్రహాని కోసము, మరి కర్నూలు నుండి ముమ్మడి సత్యనారాయణ సత్య ప్రకాశమ్మ దైవానుగ్రహాని కోసం, గాలి జోసఫ్ జోన్ దైవానుగ్రహాని కోసం, హైదరాబాద్ నుండి ఏరవ బాలారెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి పట్టి సత్యనారాయణ నిర్మల దైవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి రామంతపూర్ నుండి బండా విజయ్ వేళాంగణి మేరీ, మరి అందోని గవర్నమెంట్ ఉద్యోగాని కోసం, బండ స్వాది మంచి ఆరోగ్యాని కోసము, కే ఉదయ కుమార్ అనుష మంచి ఆరోగ్యాని కోసం, అరుణ్ జోషువా దేవుని అనుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి దిలీప్ రెడ్డి దివ్య సుమా సుస్మంద్ శ్రావంతి నికేష్ ప్రవళిగా దైవానుగ్రహాని కొరకు, తాడేపల్లి నుండి మంచుల లేదా దైవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి అరుణ మేరీ సావ్యకి సుఖప్రసవాని కోసము, బ్రాహ్మణపల్లి నుండి చిన్నప్పరెడ్డి కవిత కుమారి ఆత్మీయ ప్రిన్సి అరుణ్ వారి చేసినటువంటి అరుణోల్డ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అనేక మంది సర్వీసు
చేయడానికి మరి ఆ కష్టమే రావడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి హైదరాబాద్ నుండి జండు సుధాకర్ రెడ్డి, షౌరెడ్డి దేవానుగ్రహాన్ని కొరకు, హైదరాబాద్ నుండి కడకం అందోని రెడ్డి నక్షత్రం కుటుంబము దేవాశీర్వాదం కొరకు, హైదరాబాద్ నుండి పొలిమెట్ల అరుణ ప్రకాష్ దేవానుగ్రహం ఇంకా ఎక్కువ అభిషేకం పొందటానికి, హైదరాబాద్ నుండి అనితా కిరణ్ కుటుంబము కుమారుడైన రిత్తిక్ మంచి ఉద్యోగాన్ని కోసం, స్నేహ సాగరిగా బ్రైట్ ఫ్యూచర్ కోసం వారు నడిపించినటువంటి దేవుని మహిమా గ్రూపులోని ప్రతి ఒక్క కుటుంబాని కోసం కూడా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. జోసఫ్ రవికుమార్ రెడ్డి దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ కె కరుణాకర్ రెడ్డి కుమారుడైనటువంటి తాన్వీర్ దీప్తి వారు విదేశ రాజ్యంలో వెళ్ళటానికి ఇంటర్వ్యూకి దేవుడు ఎక్కువ అనుగ్రహించని పాస్ అయింది, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇంకా ఆరోగ్యమేరి నల్గొండ నుండి తరుణ్కి విదేశ రాజ్యంలో ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి హేమ లేదా చింటపుల క్రాంతికి మంచి మ్యాచింగ్, ఉదయ్ సూర్య వారికి ఉద్యోగము. నిజామాబాద్ నుండి పి సిలువయ్య పద్మాలద కుటుంబము దేవానుగ్రహాని కోసము, కరీంనగర్ నుండి వేమలపూడి జోసఫీన్ జోజిరెడ్డి కుటుంబము దేవానుగ్రహాని కొరకు, విజయవాడనే కాటా కార్తిక్ ఫిరిషా వారి కుటుంబంలో రీయూనియన్ కోసము, హైదరాబాద్ నుండి ఫాదర్ విజయ్ శిల్ప ఉద్యోగాని కోసం మంచి కోసము, వివేక్ జోబు మ్యాచింగ్ కోసము, సునీల్ మంచి ఆరోగ్యాన్ని కోసము మంచి వర్క్ దేవుడు అనుగ్రహించాలని, లేదా మంచి ఆరోగ్యం మంచి ఉద్యోగాని కోసము సునీల్ లేదా వారికి మంచి భవనాని కోసం ప్రార్థన సహాయం అడుగుతున్నారు. మరియు బీరెడ్డి చిన్నపరెడ్డి వరంగల్ నుండి బ్రిజిత వారి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొంది, ప్రకాష్కి కుటుంబంలో మ్యారేజ్ సెటిల్మెంట్ కోసము, హైదరాబాద్ తిరుమల రెడ్డి చిన్నపరెడ్డి విమల రాణి వారికి సాలరీ పెండింగ్ బిల్లు ఉంది, అది తొందర దేవుడు అనుగ్రహించాలని, కరీంనగర్ నుండి తుమ్మ కోర్టులోని ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొంది ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, వైశాఖ నుండి సుప్రియ దేవుని యొక్క హితాన్ని తెలుసుకోవటానికి, కుప్పం నుండి దశరథన్ నీలిమ మా దేవా అనుగ్రహం సంతాన భాగ్యాని కోసం, నల్గొండ నుండి సిస్టర్ అన్నమేరి ఉదయ ప్రణది ఈ నెల 24వ తారీఖు దాంపత్య జీవితాల వీరు ప్రవేశించబోతూ అనుగ్రహించాలని, ప్రదీప్ రెడ్డి మరియు శృతి కుటుంబం యూఎఫ్ఏలో మంచి ఉద్యోగాని కోసము, కర్నూలు నుండి తొగురు ఆర్థరు వి పాపమ్మ, టి వివేక్ సందీప్ వారి, కె ప్రియదర్శిని, టి విజయ సురి సింధూరం, టి విహారన్ ఆర్థర్ వారు దైవానుగ్రహాని కోసము, హైదరాబాద్ అనిత రాయపరెడ్డి పవిత్రాత్మతో నింపబడటానికి, అపూర్వకి ఉద్యోగాని కోసము, అమూల్ రెడ్డికి మంచి ఆరోగ్యాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి హైదరాబాద్ నుండి షరుణ సత్వా అకాడమీ స్కూల్లో చాలామంది పిల్లలు రావటానికి, మరి వరప్రకాశరావు హైదరాబాద్ సుశీల జోబు ఉద్యోగాని కోసం, ఆరోగ్యరావు ఉద్యోగాని కోసము, మరి హైదరాబాద్ నుండి పాడిపిల్ల అన్నమ్మ దైవానుగ్రహంతో నింపబడటానికి, ఒంగోలు నుండి భాగ్య లక్ష్మి దైవానుగ్రహాని కోసం, ఒంగోలు నుండి ప్రకాష్ సరళ కుమారి వినీల నవ్య ప్రకాష్ దైవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము, ప్రభువు మీతో నారు, స్త్రీని ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మేడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 31:16 నీ ముఖ తేజస్సు నీ దాసుని మీద పడినిండు, నీ కరుణతో నన్ను కాపాడుము. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ
ఈ పవిత్ర సన్నిధిలో గుర్తించి ప్రార్థిస్తున్నా. మరీ ముఖ్యంగా అనంతపురం మేరీ అమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, అనంతపురం నుండి మేరీ మాలది దైవానుగ్రహాన్ని కోసము, ఆస్ట్రేలియా నుండి మేరీ అన్వేష మరి అన్వేష రెడ్డి నిన్న ఐర్నిఫాయకి జ్ఞాన స్నానము వారు ఇచ్చి అనుగ్రహించారు. దేవుని బిడ్డలుగా మారిన బిడ్డకి దేవానుగ్రహంతో నింపబడటానికి. మరి ఆస్ట్రేలియా నుండి కటకం తేజారెడ్డి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి రూఫ్లీనా ఇన్నయ్య, బాల డేవిడ్ బాల కీర్తికి వైట్ కాలర్ ఉద్యోగాని కోసము. హైదరాబాద్ నుండి ఫరీదా బాలరెడ్డి చేసిన బిఫిన్స్ అనుగ్రహించాలని. హైదరాబాద్ నుండి ఫ్రావంది చిన్నప్ప దేవానుగ్రహంతో బిడ్డల దేవభక్తితో నడవడానికి. హైదరాబాద్ నుండి సుజాత రమేష్ రెడ్డి బిడ్డలందరూ దేవభక్తితో నడవడానికి. హైదరాబాద్ నుండి సుమలత శ్రావణ్ రెడ్డి దేవానుగ్రహంతో కుటుంబ శాంతి సమాధానంతో ఉండటానికి. హైదరాబాద్ నుండి సుందర నగ ఏరవరాణి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందటానికి. హైదరాబాద్ నుండి టి ఆగ్నేఫ్ రెడ్డి ఫాతిమా దేవానుగ్రహాన్ని కొరకు. హైదరాబాద్ నుండి ట్రీఫా టీచర్ మంచి ఆరోగ్యాన్ని కోసము. నల్గొండ నుండి ఫెలస్టీనా నిర్మల జయప్రకాష్ దంపతులు అనుగ్రహించాలని మరియు బాల ఉమేష్కి మంచి ఉద్యోగాని కోసము. రాహుల్ తేజ టీ విఫా కోసం ఈఐడి కార్డు పొందటానికి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ బాల త్రేఫా బిడ్డలు దేవభక్తితో నడవడానికి. నల్గొండ నుండి అదురి ఫుర్జన్ రెడ్డి దంపతుల దేవుడు అనుగ్రహించాలని మరియు నల్గొండ నుండి అభిషేక్ కీర్తన దంపతులు అనుగ్రహించాలని. నల్గొండ నుండి అందోణి రెడ్డి నక్షత్రం కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని. నల్గొండ నుండి అరుణారెడ్డి వినయ కుమార్ హారిగా మంచి ఆరోగ్యాన్ని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు దుబాయ్ నుండి ఫేదాల్ ఉర్దూ రూయిన్ ఈవెన్ వారు నడిపించినటువంటి ప్రో ట్రాన్స్ఫర్ కంపెనీ దేవుడు అనుగ్రహించాలని. దుబాయ్ నుండి జార్జ్ ఫ్రావుని మంచి ఉద్యోగం పొందటానికి. ఈస్ట్ గోదావరి నుండి అమలాపురం నుండి గుమ్మల లూర్దు కుటుంబంలో ప్రతి ఒక్కరు దేవభక్తితో నడవడానికి. ఈదర బాలకోట మంచి ఆరోగ్యం కోసం. ఈదర నుండి గోళ జ్యోతి బిడ్డల దేవభక్తితో నడవడానికి. ఈదర నుండి గురముచ్చు మంచి ఫ్యూచర్ కోసము. మరియు తాళచెరువి నుండి సుందరి మంచి ఆరోగ్యం కోసము. తాళచెరువి నుండి సందీప్ రెడ్డి నవీన్ ఫరీదా మంచి అలవాటు ఉండటానికి. తాళచెరువి నుండి ఏరవ విజయకుమారి చిన్నపారెడ్డి దేవానుగ్రహాన్ని కొరకు. తాళచెరువి నుండి దిలీప్ దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విముక్తి పొందటానికి. తాళచెరువు నుండి వెన్నీల శ్యామల రాజశేఖర రెడ్డి రాయన్న దేవానుగ్రహంతో నింపబడటానికి. తాళచెరువు నుండి సాగర్ రెడ్డి బాల అనురాగికి సంతాన భాగ్యాన్ని కోసము. తాళచెరువు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యాన్ని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి మారేపల్లి కవిత అజయ్కి ఉద్యోగాన్ని కొరకు. హైదరాబాద్ నుండి మేరీ మార్తమ్మ ఉదయ్ భాస్కర్ రవి తేజ కీర్తి ఎఫ్ మేరీ నిగారిగా రిత్తిమ దేవానుగ్రహంతో నింపబడటానికి. హైదరాబాద్ నుండి మౌనిగా రెడ్డి భవానీ ఉద్యోగము మంచి ఆరోగ్యము. హైదరాబాద్ నుండి నవీన ఫరీదా మంచి ఆరోగ్యము. హైదరాబాద్ నుండి పవిత్ర అజిత్ రెడ్డి అప్పు బాధ విడుదల పొంది చేసిన బిఫెన్స్ దేవుడు అనుగ్రహించాలని. హైదరాబాద్ నుండి ప్రదీప్ కుమార్ శ్యామల దేవానుగ్రహంతో నింపబడి అప్పు బాధలను విడుదల పొందటానికి. హైదరాబాద్ నుండి ప్రవీణ్ కుమార్ మంచి ఉద్యోగము. హైదరాబాద్ నుండి ప్రియాంక ఉద్యోగము. హైదరాబాద్ నుండి పుష్పాంజలి దేవానుగ్రహాన్ని కొరకు. మరియు ఆస్ట్రేలియా నుండి ఉషా ఆలెన్ కార్త్యాని జోన్ బి యుగంధర్ రెడ్డి దేవానుగ్రహంతో నింపబడటానికి. అమరావతి నుండి భారతి రమారావు బిడ్డలు చదువుకున్న బిడ్డలకి ఉన్నత విజయం పొందటానికి. బచ్చుపల్లి గ్రామస్తులు మంచి వాతావరణ దేవుడు అనుగ్రహించి పైరు వంటలు బాగా పండటానికి కృప కోసము. బుత్తు సముద్రం నుండి చైతన్య తరుణ్ రెడ్డి సంతాన భాగ్యాన్ని కోసము. బెల్లారి నుండి షేక్ మేరీ ప్రవళిగా అనుషకి మంచి ఉద్యోగము.
వారు చేసిన బిఫిన్స్ అనుగ్రహించాలని భద్రాచలము నుండి సంధ్య ఫెర్నియా ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిచిత రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత అందరిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె. కీర్తన 31:16 నీ ముఖ తేజస్సు నీ దాసుని మీద పడనిండు, నీ కరుణతో నన్ను కాపాడుము. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ పవిత్ర సన్నిధిలో సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా వైశాఖ నుండి సిహెచ్ శ్రీదేవి జయకుమారు మంచి ఆరోగ్యము, వైశాఖ నుండి పులమర్ ఫేర్టి జ్ఞానప్రకాష్ బిడైన సౌమ్యకి మంచి ఆరోగ్యము, మరియు వరంగల్ నుండి దయాకర్ రెడ్డి రాజదీప్తి బిడ్డల దైవభక్తితో నడవడానికి, వరంగల్ నుండి అఖిల జోసఫ్ రెడ్డి సంధ్య దిలీప్ దేవానుగ్రహానితో నింపబడటానికి, వరంగల్ నుండి సింగరాయి బాఫాని పాస్కా మేరీ పవిత్ర అభిషేకంతో నింపబడటానికి, వరంగల్ నుండి రజీనా ఇన్నారెడ్డి నిఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ కోసము, బ్రాహ్మణపల్లి నుండి జోసఫ్ రెడ్డి సుస్మిత ఆరాధ్య దైవానుగ్రహంతో నింపబడటానికి, విజయవాడ నుండి ప్రభాకర్ రావు సింధు ఉద్యోగము మంచి మ్యాచింగ్ కోసం, వెల్లటూరు నుండి జ్యోతి టీచర్ అనితకి మరియు రాజేష్ దైవానుగ్రహంతో నింపబడటానికి, వెల్లటూరు నుండి మేరీ రమణ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, వెల్లటూరు నుండి బేదు శ్రీకాంత్ నిర్మల జఫీకా రిహాన్ ఆదం దేవభక్తితో నడవడానికి, మరియు యూకే నుండి ఆశీష్ రెడ్డి పిఆర్ విఫా మంచి మ్యాచింగ్, యూఎఫ్ఎల్ చదువుకునేటువంటి బాల సాగిత ఉన్నత విజయం పొందటానికి, వైశాఖ నుండి పుష్ప కుమారుడైన సునీల్ కుమార్కి మంచి ఉద్యోగము, వైశాఖ నుండి అందోని కుమారుడుకు బ్రైట్ ఫ్యూచర్ కోసము, వైశాఖ నుండి అందోని అవినాష్ ఫాతిమా దైవానుగ్రహంతో నింపబడటానికి, వైశాఖ నుండి కోన జీవన్ హరిత జ్యోతి మోహన్ వెంకటసాయి వారికి బ్రైట్ ఫ్యూచర్, వైశాఖ నుండి జోసఫ్ ప్రేమ్ కుమార్ ఉద్యోగాని కొరకు, మరియు వైశాఖ నుండి సంధ్యారాణి కుమారుడైన నవజకు ఉద్యోగాని కొరకు, వైశాఖ నుండి దీప్తి అజయ్ కుమారు మంచి ఆరోగ్యము, వైశాఖ నుండి విమల్ రోయ్ అఖిల్ రోయ్ యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి శ్యామల ప్రీతి ఆరోగ్యమ్మ స్టాఫ్ నేర్స్ల ప్రమోషన్ నిమిత్తమై, నల్గొండ నుండి స్టెల్లా మేరీ ప్రణతి జ్యోతికి ఉద్యోగాని కోసము, నల్గొండ సుధారాణి మంచి ఆరోగ్యాని కోసము, నల్గొండ తుమ్మ ఇన్నెఫమ్మ దేవానుగ్రహాని కొరకు, ఏలియాఫ్ రెడ్డికి మంచి ఆరోగ్యాని కోసము, మరియు హైదరాబాద్ విమల కావ్య నవీనికి దేవుడు అనుగ్రహించిన సంతాన భాగ్యాన్ని గర్భవాళ్ళ కాపాడుతూ పవిత్రాత్మతో దేవుడు కావ్యం నింపబడటానికి, ఏర్వా చిలివమ్మ రవీంద్ర రెడ్డి అప్పుబాధ విడుదల పొంది రాజేష్ రెడ్డికి ఉద్యోగము, హైదరాబాద్ ఉడుమల మేరీ మాధవి జోజరెడ్డి బిడల దేవభక్తితో నడవడానికి, హైదరాబాద్ విజయ జోజరెడ్డి ప్రణయ్ నిషిల్ ఫ్రాన్సిస్ యూఎఫ్ఎల్ ఉద్యోగం బ్రైట్ ఫ్యూచర్, హైదరాబాద్ విజయ మేరీ ప్రశాంత్ కుమార్ బిహార్ శ్రీ వారికి దేవభక్తితో నడవడానికి మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ విజయ నిర్మల జోనిఫ్ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నిజామాబాద్ నుండి అరుణ రాజా కిరణ్ కాంచన వారికి ఉద్యోగం, నిజామాబాద్ నుండి బెల్లంకొండ వాణి రిత్విక్ ప్రబోధ వారికి విశ్వాకోసము, ఒంగోలు నుండి రాజశేఖర్ ఉద్యోగము, మరి ఒంగోలు నుండి ఇస్రాయేల్ మేరీ ఫిలోమిన దేవుడు అనుగ్రహించాలని, ఒంగోలు నుండి లింగడపాటి రమణ దేవానుగ్రహంతో నింపబడటానికి,
పెరంగిపాలెం నుండి రంజిత్ కుమార్ యుఎఫ్ల ఉద్యోగము, పెరంగిపురం నుండి అలన్ సుందరమ సతీష్ నడిపించినటువంటి సాఫ్ట్వేర్ బిజినెస్ దేవుడు అనుగ్రహించాలని, భద్రాచలం నుండి చలవండి శ్రీనివాసు దీపిక ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, భద్రాచలం నుండి సంధ్యావతి జయరామకి మంచి ఆరోగ్యాని కోసము, భద్రాచలం వై జయాసుధ దేవానుగ్రహాని కోసం, బ్రాహ్మణపల్లి నుండి శౌర్యులు ఆరోగ్యరెడ్డి కుటుంబము పవిత్రాత్మతో నింపబడటానికి, హైదరాబాద్ నుండి పుష్పకుమారి సైమన్ కోర్టులో కేసుని ముగించి అప్పబాధ విడుదల పొందటానికి, క్వీన్ స్టార్లీ హైదరాబాద్ నుండి దేవానుగ్రహాని కోసము, రాజారెడ్డి మరియగోరెడ్డి దేవానుగ్రహాని కోసం, రాజేష్ కుమార్ వచ్చేసి బిఫెన్స్ దేవుడు అనుగ్రహించాలని, రాణి పఫ్ఫుల వంశీకి మంచి మ్యాచింగ్ కోసము, రత్నకుమారి శ్రీకన్య శృతి దేవుడు మంచి బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని, రోజమ్మ మంచి ఆరోగ్యాని కోసం, రూబా కాఫీక 80 ఎగ్జామ్లు ఉన్నత విజయం పొందటానికి, రోస్మేరీ ఫాందాస్ దైవానుగ్రహాని కొరకు, అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతోనారు, స్త్రీని ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మీద మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమధ్యను ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 31:16 నీ ముఖ తేజస్సు నీ దాసుని మీద పడి నిండు, నీ కరుణతో నన్ను కాపాడము. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమేక ఆనంద శక్తితో ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్న మరి ముఖ్య కోనసీమ రాళ జాని దుర్గప్రసాద్ కుటుంబము, కోనసీమ తాలెపూడి ప్రదీప్ కుమార్, రాళ శ్రీదేవి ఆమె దేవాశీర్వాదముతో మంచి మ్యాచింగ్ పొందటానికి, హత్తువాయి నుండి విజయ ప్రణయ్ మిదిల్ దేవానుగ్రహాని కోసము, హత్తువాయి నుండి అన్నమ్మ మంచి ఆరోగ్యాని కోసము, హత్తువాయి నుండి ఇన్నఫమ్మ కుమారుడికి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసం, కడప నుండి కె నిర్మలమ్మ, జోజరెడ్డి, పెండరెడ్డి, మేరీ జయంతి, ఆది ఆరాధ్య దేవానుగ్రహాని కోసము ప్రార్థన సహాయ అడిగినారు. కర్నూలు నుండి నూతనపల్లి జయన్న అన్నమ్మ దేవానుగ్రహాని కోసం, కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో ఉన్న మర్యాదాసు సుశీలమ్మ, హరి మురళి దేవానుగ్రహాని కోసము, నూతనపల్లి నుండి డి రాజు ఫౌజన్ సంధాన భాగ్యాని కోసము, మరియు ప్రవీణ్ నందిని జయశ్రీ దేవానుగ్రహాని కోసం, కర్నూలు నుండి శేఖర్ రెడ్డి శోభారాణి వారికి రావాల్సిన అమౌంట్ తిరిగి పొందటానికి, నాగర్ కర్నూలుని భయపాటి నా ఆరోగ్యమేరి మంచి ఆరోగ్యాని కోసము, కరీంనగర్ నుండి అందోళన రెడ్డి మంచి ఆరోగ్యాని కోసము, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి మేరీ రాణి అనిధికి దేవ మంచి ఉద్యోగాని కోసము, రెండు చిందల నుండి కానుక మేరీ బిడ్డల దేవభక్తితో నడవడానికి, రెండు చిందల నుండి సునీత అఖిలరెడ్డికి ఉద్యోగాని కోసము, రామగుండం నుండి ఏరవ స్వర్ణ టోనీ రెడ్డి సాగిత్యరెడ్డి విదేశంలో వెళ్ళటానికి ఆటంకాలు తొలగించటానికి, రామంతపురం నుండి అల్లెన్ రాణి జూలియన్ రెడ్డి రేమియ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, శంషాబాద్ నుండి తుమ్మా శిల్వారెడ్డి నిర్మల కుమారుడైన సమ్మత్ కుమార్కి మంచి మ్యాచింగ్, మరియు సౌమ్య కర్ణారు దంపతుల దేవుడు అనుగ్రహించాలని, మరియు విజయవాడ నుండి కుక్కపల్లి సురేష్ బాబు ఉద్యోగాని కోసము, విజయవాడ ప్రభారాణి ఆరోగ్యమ్మకి ఇండస్ట్రీ మీద విజయం పొందడానికి, కానడ నుండి శేషబాబు చేసిన బిఫెన్స్ దేవుడు అనుగ్రహించాలని, కానడ నుండి ప్రణది అవినేశ్వరుడి దేవుడు అనుగ్రహించాలని, కానడ నుండి జోసఫ్ దివ్య సంతాన భాగ్యాని కోసము, శ్రీకాకుళం నుండి విమల కుమారి దేవానుగ్రహంతో ఆ పవిత్రాత్మతో నింపబడటానికి, శ్రీకాకుళం నుండి జీవన రత్నమ్మ ఎలిజబెత్ దేవానుగ్రహాని కోసము, మరియు నల్గొండ నుండి చిన్నమ్మ బిడ్డలు దేవభక్తితో ఉండి మంచి ఉద్యోగం పొందటానికి, నల్గొండ నుండి కరుణశ్రీ నీట్ ఎగ్జామ్ ఉన్నత విజయం పొందటానికి, నల్గొండ మేరీ స్టెల్లా ప్రశీత్ శౌరి సాగర్ వారికి ఉద్యోగాని కోసము, నల్గొండ మిథున్ ప్రియాంక దేవానుగ్రహాని కోసము, నల్గొండ నుండి ప్రియదం రెడ్డి సింధు విశ్వ కోసము,
నల్గొండ ప్రేమ్ సాగర్ మంచి ఉద్యోగము, పుట్టి శాంతం మంచి ఆరోగ్యము, సాగరికి బ్రైట్ ఫ్యూచర్ కోసము, నల్గొండ నుండి సందీప్ కుమార్ అనారోగ్యం విడుదల పొందటానికి, నల్గొండ సెలియమ్మ మంచి ఆరోగ్యము పొందడానికి ప్రభు ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము. ప్రభువు మీతో నారు ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భవలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 31:16. నీ ముఖ తేజస్సు నీ దాసుని మీద పడనిండు, నీ కరుణతో నన్ను కాపాడుము. అబ్బా తండ్రి యేసునామని ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ పవిత్ర సన్నిధిలో సమర్పిస్తున్న వరంగల్ నుండి శోభారాణి సుందర్ రెడ్డి మంచి ఆరోగ్యం కోసం, వరంగల్ నుండి సింగరాయ్ విజయమోహన్ రెడ్డి కుటుంబము, మరియు జంగం నుండి ఆరోగ్యమ్మ, మరియు అఖిల్ మంచి మ్యాచింగ్, అందోని రెడ్డి, లూర్దు మేరీ దేవానుగ్రహాని కోసం, అరుణ కాంఫు ఆరోగ్య రెడ్డి, అనుదీప్ రెడ్డి, అభిలాష్ రెడ్డికి ఉద్యోగము, భారతి సంచిత్కు బిడల దేవభక్తితో నడవడానికి, భవాని గురువారెడ్డి అప్పుబాని విడుదల పొందడానికి, దిలీప్ అన్వేశ్వరెడ్డి దేవానుగ్రహాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అన్య మేరీ వినయ్కి విఫా కోసము, అశోక్ రెడ్డి స్వప్న దేవానుగ్రహంతో నింపబడటానికి, హైదరాబాద్ నుండి బాలస్పందన ప్రదీప్ రెడ్డి విఫా కోసము, హైదరాబాద్ నుండి ప్రశీత మంచి ఆరోగ్యం, చిన్నపరెడ్డికి చెడు అలవాటును విడుదల పొంది, జ్ఞానప్రకాశ్కి మంచి మ్యాచింగ్, హైదరాబాద్ పాతిమమ్మ దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ జీ లూర్దు మేరీ అందోన రెడ్డి పీటర్కి యూఎఫ్ల ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ వెల్డింగ్ చేసిన అందోని బిడ్డల దేవభక్తితో నడవడానికి, హైదరాబాద్ వై మేరీ భాస్కర్ రెడ్డి ప్రవళకి దందల్ ఫ్రీ సీట్ వారి యొక్క ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, హైదరాబాద్ ఏరవ ఆనంద్ రెడ్డి చేసిన బిఫెన్స్ దేవుడాన్ని గ్రహించాలని, హైదరాబాద్ ఏరవ జ్యోతి నరమల దేవానుగ్రహాని కోసం, హైదరాబాద్ ఏరవ మాధవ బాల స్నేహారెడ్డి బక్కటికి దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ ఏరవ మర్రెడ్డి వినిత దేవానుగ్రహాని కోసం, హైదరాబాద్ ఏరవ నరమల జ్యోతి గౌతమ్ రెడ్డి కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ అన్నమ్మ తరుణ్కి యూఎఫ్ల ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. గల్గొండ నుండి మంచుల అరుణ్ రెడ్డికి మంచి మ్యాచింగ్ పొందటానికి, గాగుండ నుండి మంచుల ప్రదీప్ రెడ్డి వారు కట్టిన వస్తుందర పూర్తి చేయడానికి, గుండెకెళ్ళి ఉండే గువ్వల అన్నమ్మ మంచి ఆరోగ్యం కోసము, గన్నవరం నుండి గోటిపాటి లక్ష్మి కోటేశ్వరమ్మ రమేష్ వారికి రావాల్సిన అమౌంట్ పొందటానికి, మరి హైదరాబాద్ గోప కుస్మ కుటుంబ ప్రార్థన సహాయం అడిగినారు. మరియు హైదరాబాద్ సౌమ్య పవాని వినీష్ రెడ్డి శౌర్యరెడ్డి మంచి అలవాటుతో దేవానుగ్రహంతో నింపబడటానికి, హైదరాబాద్ జ్యోతి రవి బిడల నీటెక్ ఫ్యామిలీలో ఉన్నత విజయం పొందటానికి, హైదరాబాద్ కే ఆరోగ్య రెడ్డి శోభారాణి కే జోస్నకి మంచి ఫ్యూచర్ కోసం, హైదరాబాద్ కవిత శ్రీనివాస్ రెడ్డి తరుణి మరియు సుచరిత వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసము, హైదరాబాద్ కుమారెడ్డి రోజారెడ్డి అఖిల్ రెడ్డికి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ లూర్దు మేరీ ఫినాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, హైదరాబాద్ లూర్దు మేరీ జ్యోతి అప్పు బాధల విడుదల పొంది వారు నడిపించిన ఫస్ట్ దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై వారి సమస్యలపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిర్ణమరేమ వందనము. ప్రభువు మీతో నారు ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భవలమే ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 31:16. నీ ముఖ తేజస్సు నీ దాసుని మీద పడనిండు, నీ కరుణతో నన్ను కాపాడుము. అబ్బా తండ్రి యేసునామమున ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా గుంటూరు నుండి పోతోట ప్రభాకరరావు శౌర్యరాణి మరియు ఆరాధ్య మంచి ఆరోగ్యము,
గుంటూరు నుండి రాయపరెడ్డి లత దైవానుగ్రహంతో మంచి ఆరోగ్యం కోసం, ప్రణీల్ రెడ్డి బిందు దైవ పవిత్రాత్మతో నింపబడటానికి, సందీప్ రెడ్డి హృది పవిత్రాత్మతో నింపబడటానికి, గుంటూరు నుండి శారద మంచి ఆరోగ్యం కోసం, గుంటూరు నుండి ఫరాజ్ ప్రసాద్ రూబే రాయన పిఆర్ విశ్వ కోసము, గుంటూరు నుండి వాసవి కుమారికి కోటలోని ప్రాబ్లం అని ముగించడానికి, గుంటూరు నుండి లిల్లీ టీచర్ మంచి ఆరోగ్యం కోసము, గుంటూరు నుండి మరణిని ప్రదీప్ రూబా ఆరిది దైవానుగ్రహంతో మంచి ఉద్యోగాని కోసం, గుంటూరు నుండి టి అన్నమ్మ సౌడుల గారి అన్నమ్మ ట్రీఫా మంచి మ్యాచింగ్ కోసము, వరంగల్ నుండి జ్యోతి ఇన్నారెడ్డి దీప్తి భారతి వారికి బ్రైట్ ఫ్యూచరు, వరంగల్ నుండి లిల్లీ మేరీ రితిక్ పోల్ రెడ్డి ఫాయిదా రెడ్డి వారికి మంచి మ్యాచింగ్, వరంగల్ నుండి మంజుల సునీల్ రెడ్డి అప్పు బాధలు విడుదల పొందటానికి, వరంగల్ నుండి ప్రభాకర్ రెడ్డి రోజా అఖిల్ రెడ్డి దివ్య వారికి బ్రైట్ ఫ్యూచర్, వరంగల్ నుండి ఫరీదా సుందర్ మంచి అలవాటు నుండి మారియా సుహాని ఫ్యాంబోల్కి దేవుడు నా ఆత్మతో నింపబడటానికి, వరంగల్ నుండి తుమ్మ బాలరెడ్డి మంచి ఆరోగ్యము, వరంగల్ నుండి తుమ్మ నిర్మల దినేష్ రెడ్డికి చదువుని సమయంలో ఉన్నటువంటి భయం నుండి విడుదల పొందటానికి, విజయన్ మోహన్ రెడ్డి వరంగల్ నుండి బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు, మహంబూర్ నగర్ నుండి పి అన్నమ్మ మంచి ఆరోగ్యము పైరబండిని దేవుడు అనుగ్రహించాలని, మారపల్లి నుండి మడంపల్లి నుండి ఫిఫ్టా రూబీ మంచి ఆరోగ్యము, మడంపల్లి నుండి ప్రకాశమ్మ సుందర్ రెడ్డి కాంచన యుఎఫ్ఎల్ ఉద్యోగము, మరియు నల్గొండ నుండి జొడ్డు రాణి అభిలాష్ రెడ్డి బాల మరియా తనుజ మరియా హత్విద వారు దేవుడు అనుగ్రహంతో పవిత్రాత్మతో నింపబడటానికి, నల్గొండ నుండి ఫెలినా అలోషిఫ్ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి కొమ్మారెడ్డి రాయపరెడ్డి పుష్ప జయంతి వారి కోరిల దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి ఆరోగ్యమేరి సుప్రియ షౌరెడ్డి మరియు జాన్ ఫుకీర్తో బ్రైట్ ఫ్యూచర్ కోసము ప్రార్థన సహాయం అడిగిన, ఈదర నుండి సౌజన్య కుటుంబమైన శాంతి సమాధానం కోసం, ఎంజాలే నుండి అన్వేష్ మీద దంపతుల దేవుడు అనుగ్రహించాలని, ఎంజాలే జోఫ్ మేరీ విన్సెంట్కి మంచి ఆరోగ్యము, జర్మనీ నుండి సింధు చందన్ రెడ్డి లయోన్ ఆయోష్కి బ్రైట్ ఫ్యూచర్ కోసము, గాగిలపురం నుండి తిరుమల జ్యోతి ప్రశాంత్ రెడ్డి రిత్తిగా 10వ తరగతి చదువుతున్నాం ఉన్నత విజయం పొందడానికి, గాగిలపురం నుండి పోతిరెడ్డి శ్రావణ్ జోసఫ్ షౌరెడ్డికి పిఆర్ విశ్వ మంచి మ్యాచింగ్ కోసము, సిఎఫ్ఏ కాంగ్రెషన్లో అనారోగ్యంతో అమ్మగారులు 50 ఫాతిమా, 50 మరియా సుందరి, 50 జోజీ, 50 విజయలక్ష్మి, 50 విన్ఫెంటీనా, 50 జ్యోతి మంచి ఆరోగ్యంతో దైవ అనుగ్రహంతో నింపబడటానికి, సిఎఫ్ఏ కాంగ్రెషన్ సుపీరియర్ జనరల్ అయినటువంటి 50 వట్టి జవమాలమ్మ గారు వారి కౌన్సిలింగ్ ప్రార్థన సహాయం అడిగినారు, గుండ్రు సిఎఫ్ఏ కాంగ్రెషన్ ప్రొవిన్షియల్ అమ్మగారు అయినటువంటి 50 శౌరిలమ్మ వారు కూడా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు, ఢిల్లీలో ఉన్నటువంటి జ్యోతి చేసిన బిఫెన్స్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిలోనికి వారి సమస్యలోనికి పంపించి అనుగ్రహించండి, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో నారు స్త్రీ ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 31:16 నీ ముఖ తేజస్సు నీ దాసుని మీద పడినిండు, నీ కరుణతో నన్ను కాపాడము. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఆరాధన సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా తాలేచారు తుమ్మ మర్రెడ్డి ప్రణది సంతాన భాగ్యము ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, తాడేపల్లి పద్మావతి శ్యామలా మేరీ మంచి ఆరోగ్యము,
తాడేపల్లి ప్రమీల మంచి ఆరోగ్యము, తాళేచెరువు నుండి సుందరి ఇన్నారెడ్డి మంచి దైవానుగ్రహాన్ని కోసం, తిమ్మాపూర్ తేజారెడ్డి రమ్య కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, తనకుడిని విశ్వరావు అరుణమీరిని దేవుడు అనుగ్రహించాలని, తనకుడిని శేషిబాబు నిర్మలాదేవి దైవ సేవలో ఎక్కువ అనుగ్రహంతో నింపబడటానికి, తనకుడిని ఇన్నమ్మ టైఫాయిడ్ జ్వరంతో బాధపడతాం విడుదల పొందటానికి, తిరుపతి నుండి అన్నిద ఇద్దరు కుమారులకు మంచి ఉద్యోగాని కోసము, మరి హైదరాబాద్ ఏరవా షౌరెడ్డి నిగారికి ఉద్యోగము, జడ్చర్ల నుండి లలిత విడుదల పొందటానికి, కర్నూలు దెందు అందోనమ్మ దేవానుగ్రహంతో నింపబడటానికి, కొల్లపల్లి నుండి శైలజ వారు నాటినటువంటి పైరు పంటల దేవుడి నిండా అనుగ్రహించాలని, ఖమ్మం నుండి రమాదేవి కుటుంబంలో శాంతి సమాధానం కోసము, ఖమ్మం నుండి పద్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, ఖమ్మం నుండి బాటగిరి నాగమణి ప్రసాదరావు మరి విజయ రోఫ్లిన్ దైవానుగ్రహంతో నింపబడటానికి, ఖమ్మం నుండి భార్గారెడ్డి ఫగజ మంచి ఆరోగ్యాన్ని కోసము, హైదరాబాద్ నుండి గొల్లమేరి దినేష్ రెడ్డి మంచి మ్యాచింగ్ కోసము, హైదరాబాద్ నుండి గొల్లమేరి పౌలీన దైవానుగ్రహాన్ని కొరకు, హైదరాబాద్ నుండి గొరండల విజయేంద్రమల్ ఉద్యోగాన్ని కోసము, హైదరాబాద్ నుండి హృదయరాజు మంచి ఆరోగ్యాన్ని నిమిత్తమై, హైదరాబాద్ నుండి ఇన్నయ్య లోకేష్ తంబికి బ్రైట్ ఫ్యూచర్, హైదరాబాద్ జయపూల్ రెడ్డి దేవానుగ్రహాన్ని కోసము, హైదరాబాద్ నుండి జోస్ మేరీ మరీదాస్ రెడ్డి అఖిల్కి మంచి మ్యాచింగ్ కోసము, హైదరాబాద్ జ్యోతి సురేష్ దేవానుగ్రహం కోసము, హైదరాబాద్ జ్యోతి జోసఫ్ రెడ్డి సునీల్ రెడ్డికి యూఫిల్ ఉద్యోగము, దైవ సేవ చేసిన మనుషుడి దేవుడు పవిత్రామతో నింపబడటానికి, మరియు గాగలపూర్ నుండి థోమస్ నడిపించినటువంటి బిఫిన్స్ మంచిగా జరగటానికి, గాగలపూర్ నుండి లిల్లీ మేరీ కుమారుడికి మంచి మ్యాచింగ్ కోసము, గాగలపూర్ నుండి వై అన్నమేరీ దైవానుగ్రహంతో నింపబడటానికి, గాగలపూర్ నుండి ఫెలిస్టీన్ అప్పుబని విడుదల ఉంది దినేష్కి మంచి మ్యాచింగ్ కోసము, గుంటూరు నుండి మల్లవరపు అమ్మిల్ రాజు రాహుల్ తేజకి పవిత్రాత్మ అభిషేకంతో నింపబడటానికి, గుంటూరు నుండి కాదరిన్ జీసస్ దేవారెడ్డి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, గుంటూరు నుండి లూర్ద్ మేరీ యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, ఖమ్మం నుండి బాలరాజు సౌజన్య కుమారుడికి మంచి ఉద్యోగాని కోసము, ఖమ్మం నుండి టిఆర్ బాలరెడ్డి స్నేహారెడ్డి కుటుంబంలో శాంతి సమాధానం కోసము, ఖమ్మం నుండి తాలేపని ప్రకాష్ ఫాతిమ సింధు దైవానుగ్రహంతో నింపబడటానికి, కర్నూలు నుండి వి జనీద పి ఆనందబాబు వి షార్మిళ దైవానుగ్రహంతో నింపబడటానికి, కర్నూలు నుండి జయన చేసిన బిఫిన్స్ మంజు దేవుడు అనుగ్రహించాలని, కర్నూలు మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి 50 బ్రిజిటియన్ గవర్నమెంట్ అధికారులందరూ అక్కడ నమ్మగారులందరూ ప్రార్థన సహాయం అడిగినారు. కర్నూలు నూతనపల్లి అందోణి మార్తమ్మ బిడ్డలు దేవభక్తితో నడవడానికి, కర్నూలు నుండి జయన్న దయాహర అనిత వారు దైవభక్తితో దైవ సన్నిధిలో రావటానికి, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి వైఫ్ సునీతారెడ్డి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసం, వట్టి శౌరులు మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరి ఏమవందనము ప్రభుతో నారు స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భవరం యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో ఈ ఆరాధనలో ఈ ఆరాధనలో ప్రార్థన సహాయము ప్రార్థన సహాయము అడిగిన వారందరినీ అడిగిన వారందరినీ అనుగ్రహించి అనుగ్రహించి పరిశుద్ధ రక్తముతో పరిశుద్ధ రక్తముతో కడగండి. కడగండి. పవిత్రాత్మను పవిత్రాత్మను వారిపై వారి కుటుంబానిపై కుటుంబానిపై, వారి సమస్యలపై వారి సమస్యలపై పంపించి పంపించి వారికి శాంతి సమాధానము శాంతి సమాధానములు అనుగ్రహించండి. అనుగ్రహించండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఆన్లైన్లో కమెంట్స్ ద్వారా ప్రార్థన సహాయం
అడిగిన వారందరినీ ఈ పవిత్ర సన్నిధిలో సమర్పించి ప్రార్థిస్తున్నాం. నా కృప అపరాధకాల సూర్యుని వల్ల నీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానను, నీ పుణ్యము మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీ వెనుండే వచ్చును. తండ్రి యేసు నామములో ఈ ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్క బిడ్డలని మీ సన్నిధిలో గుర్తించుకొని ప్రార్థిస్తున్న వారందరినీ వారి అవసరాలని అన్నిటినీ అనుగ్రహించండి. మరి ముఖ్యంగా రండం జోజరెడ్డి, శైలజారెడ్డి, మరి సిలివా చౌదరి, సుశీల, మరియు తుమ్మ పద్మజ కుటుంబము, టోన్ఫోన్ పిఎన్ హియో వారు ప్రార్థన సహాయం అడిగినారు. మేరీ సుమంది ప్రార్థన సహాయం అడిగినారు. మరియు జులారి వేణి, మరియు ఇప్పుడు సుశీలమ, అందోణి, ప్రవీణ్, దివ్య, మరియు ఆగదా బఫాని ప్రార్థన సహాయం అడిగినారు. మేరీ అమ్మ కుమారుడు కోసము, మేరీ విజయలక్ష్మి మంచి ఆరోగ్యము, పి చందన మంచి ఆరోగ్యము, పెండైల జ్యోతి కుమారుడికి ఉద్యోగము, పెనుగుమాటి అజయ్ కుమార్ అప్పుబాధ విడుదల, నిఖిల్ కుమారుడుకు అనితకి మంచి ఉద్యోగము, మరియు పుట్టి బాలత్రైఫ్ బ్రైట్ ఫ్యూచర్ కోసము, మరియు అనిల్ రెడ్డి బ్రైట్ ఫ్యూచరు, బయోపాటి ట్రీఫా రాజేష్ కుమారుడికి మంచి ఆరోగ్యము, చండి ఫురాజ్ మంచి బ్రైట్ ఫ్యూచరు, గొల్లమేరి ప్రకాష్ కుటుంబాన్ని రీయూనియంలో రావటానికి, గుండకల్ కుస్మా ఇన్నయ్య బిడలో మంచి ఆరోగ్యముతో ఉద్యోగాని కోసము, జయశ్రీ కుమారుడికి ఉద్యోగము, మరియు కనబాట్ల శ్యామల డిఎఫ్సి ఉద్యోగాని కోసం ప్రిపేర్ అవుతున్నా, దేవుడు అనుగ్రహించాలని. మారంబడి సుజాత బ్రైట్ ఫ్యూచర్ కోసము, మరియు సత్య ప్రకాష్ రెడ్డి జి అనిత వారికి దేవానుగ్రహంతో గ్రీన్ కార్డు పొందటానికి, మరియు తిరుమల రెడ్డి సుందరి హీమబిందు కుమార్ బిడ్డలకి బ్రైట్ ఫ్యూచర్ కోసము, మరియు నాగలక్ష్మి సిహెచ్ వినయ విశ్వ కోసము, గోవిందరావు మంచి ఆరోగ్యం కోసము, సింధు రాకేష్ కుమార్ అప్పుబల విడుదల పొందటానికి, సౌమ్య ప్రశాంత్ కుమారు మంచి మ్యాచింగ్ కోసం, స్ఫూర్తి మంచి మ్యాచింగ్ విశ్వ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి కాఫు విజయమోహన్ కుటుంబం కూడా శాంతి సమాధానము, ఎం లక్ష్మి మరియ భాను తరుణ్ కుమారు మంచి మ్యాచ్ ఉద్యోగము, మల్లవరపు థోమస్ జోసఫ్ అప్పుబాధ విడుదల, మరియ కావ్య జోసఫ్ రెడ్డి సంతాన భాగ్యాన్ని కోసము, మెట్టు ప్రదీప్ మంచి ఆరోగ్యము, మెట్టు ప్రియంక మంచి ఆరోగ్యము ఉద్యోగము, ప్రవీణ్ ప్రణది వారి దంపతులను దేవుడు అనుగ్రహించాలని, పాస్టర్ సాముల్ రాణి రియూనిలో కుటుంబంలో శాంతి సమాధానంతో, సునిదారెడ్డి బిడ్డలకి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసం, తిప్పారెడ్డి కళ్యాణి శ్రీకాంత్ ఉద్యోగాని కోసము, తుమ్మ దివ్యారెడ్డి క్రాంత్ జఫీకా బ్రైట్ ఫ్యూచర్ కోసం, వరప్రకాశరావు మంచి ఆరోగ్యం, దిలీప్ ప్రతీక్ష యుఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. దొండెడ్డి విజయ భాస్కర్ రెడ్డి, ఎలిజబెత్ మరియు వి మనోజ్ రెడ్డి, రమ్య హేతు కుమారు యుఎఫ్ఎల్ ఉద్యోగము, జండు జ్యోతి ఏరవ శౌరెడ్డి మంచి ఆరోగ్యము ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో నారు, స్త్రీలను ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలమే ఆశీర్వదించిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మేలు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, మనము ఈ ఆరాధనలో సమర్పించిన ప్రతి ఒక్కరినే అమ్మ మరియమ్మ గారికి విమల హృదయములు సమర్పించి, మరి ఈ వారం మనం చేయబోచున్నటువంటి ఎన్నెన్నో పనులు ఎన్నో కార్యాలు ఉన్నాయి, అదంతా సమర్పించి
అమ్మా తల్లి మాకు తోడుగా ఉండండి అని నడిపించుమని ప్రార్థిస్తూ వేడుకొందాం. నిత్య సహాయ మాతా ప్రతిష్ఠా జపము. దైవజనని పరిశుద్ధ కన్యామరియమ్మ మా తల్లి, మేము మా కుటుంబమును మా సంఘమును మిమ్ము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మిమ్ము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను మొదలు వేస్తామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతిక్షణము మా సిలువను ఎత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇక మీదట ఆయనకు మరియంద నమ్మకస్థలముగా ఉండటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మా మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దైవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు 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 లోకమందాదని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలికిచున్నది. ఈ వాక్యం యొక్క అనంత శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశం పైన, లోకమంతటి పైన, మా కుటుంబాల పైన, మా మనవలన్నిటిపై మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వాని మాయాపూరిత ఉద్దేశము నుండి మమ్మ కాపాడండి. మా ఆత్మ శరీరములను మా మనస్సులను మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరును భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎనిమ మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుని వారిని మన్నించినట్లు మా అప్పుని మీరు మన్నించండి. మా అమ్మాయి శోధన ఎంతో ప్రవేశమందుగా కీలోంటే రక్షించండి. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములో గాక ప్రపంచమంతటా తెలుగు మాట్లాడినట్టున్న ప్రతి ఒక్క బిడ్డలను అనుగ్రహించమని ఆరాధన వారందరిని సమర్పిస్తూ, పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరును భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎనిమ మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుని వారిని మన్నించినట్లు మా అప్పుల్ని మీరు మన్నించండి. మా అమ్మాయి శోధన ఎంతో ప్రవేశమందుగా కీలో నుండి మమ్మల్ని రక్షించండి. ఇప్పటి వరకు ఈ ఆలయానికి వచ్చిన వాళ్ళందరినీ, ఇంకా రావపోచుండుండే వారందరినీ డిసెంబర్ నెలలో 6వ తారీఖు ప్రారంభించబోచున్న వడకముల పాల్గొనటానికి వచ్చిన వారందరినీ, వారి కుటుంబాన్ని, వారి ఉద్దేశముల కోరికలన్నిటిని ఆశీర్వదించమని పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎనిమ మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుని వారిని మన్నించినట్లు మా అప్పుల్ని మీరు మన్నించండి. మా అమ్మాయి శోధన ఎందు ప్రవేశమందుగా కీలో నుండి రక్షించండి. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం సేవ చేసినటువంటి బిషప్ తండ్రి గారందరినీ, గురువులందరినీ, అమ్మగారులందరినీ, ఉపదేశి గారందరినీ, అక్కడ చదువుకున్న బ్రదర్స్ అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ, పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎనిమ మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశమందుగా కీలో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, దేవుడు మనల్ని అనుగ్రహించి ఉన్నారు కనుక ఈ ఆరాధనలు ఎంతసేపు మనం ప్రభు సన్నిధిలో ఉండటానికి కృప దేవుడు అనుగ్రహించినారు. ఆ కృప, ఆ అనుగ్రహించిన ఆ గొప్ప బహుమతికి వందనాలు తెలియచేస్తూ మోహరించి ఆరాధనకు ఆశీర్వాదం స్వీకరించి మన కుటుంబాల ప్రతి ఒక్కరిపై ప్రభు మీ ఆత్మను, మీ యొక్క కృపను నింపుమని ప్రార్థిస్తాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము
పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అమ్మా నా అమ్మా నా యేసు నీ అమ్మా. అమ్మా నా అమ్మా నాకేసు ఇచ్చినమ్మా. అమ్మా నా అమ్మా నా యేసు నీ అమ్మా. అమ్మా నా అమ్మా నాకేసు ఇచ్చినమ్మా. ఆవే మరియా కన్యా మరియమ్మా. ఆవే మరియా కన్యా మరియమ్మా. అమ్మా నా అమ్మా నా యేసు నీ అమ్మా. అమ్మా నా అమ్మా నాకేసు ఇచ్చినమ్మా. తరతరముల వారు పాడుం భాగ్యవదీయమ్మా. జపమణి మాలలలో పొగడు పుణ్యపూరితయమ్మా. తరతరముల వారు పాడుం భాగ్యవదీయమ్మా. జపమణి మాలలలో పొగడు పుణ్యపూరితయమ్మా. దివ్యోద్యానమయన్నమ్మా దేవుడు నివసించే పుణ్యాశ్రమమయ్యన్ అమ్మా ప్రభువుని పోషించే. ఆవే మరియా కన్యా మరియమ్మా. ఆవే మరియా కన్యా మరియమ్మా. అమ్మా నా అమ్మా నా యేసు నీ అమ్మా. అమ్మా నా అమ్మా నాకేసు ఇచ్చినమ్మా.